నమస్కారం అథర్వ. ఇవాళ ఏం స్టోరీ చెప్తావు? ఓకే, ఫస్ట్ శుక్లాంబరధరం చెప్పు. ఓకే, మళ్ళీ గణేష్ చతుర్థి అంటే ఏంటి? అది ఏ రోజు చేసుకుంటారు? మళ్ళీ గణేశుడు ఎలా పుడతాడో స్టోరీ చెప్తావా నువ్వు? చెప్పు. గణేష్ ఒక రోజు ఏమైతుంది? పసుపు ముద్దతోని గణేశుడి చేస్తుంది. చేసి ఎవరికి మొక్కుతుంది? విష్ణుదేవుడు బ్రహ్మదేవుడికి మొక్కుతుంది. అప్పుడు గణేశుడు పుడతాడు. మళ్ళీ పార్వతీదేవి ఏం చెప్తుంది గణేశుడికి? అప్పుడు ఏమైతుంది? శివుడు అప్పుడు గణేశుడు ఏమంటాడు? అమ్మ చెప్పింది లోపలికి ఎవరిని రానివ్వద్దు అంటాడు. అప్పుడు శివుడికి కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడు శివుడు? కొడితే ఏమైతుంది? గణేశుడి తల పడిపోతుంది. అప్పుడు అమ్మా అని ఏడుస్తాడు. అప్పుడు పార్వతీదేవి వస్తుంది కదా, వచ్చి ఎట్లయినా నా బాబుకి తల మళ్ళీ పెట్టు అంటది. అయితే ఎంత పెట్టడానికి ట్రై చేసినా రాదు. ఒక్కసారి ఏదైనా ఇరిగిపోతే ఏమైతుంది? మళ్ళీ పెట్టలేము కదా మనం. అయితే శివుడు ఎవరిని పిలుస్తాడు అప్పుడు? నందీశ్వరుని పిలిచి ఏం చెప్తాడు నందీశ్వరుడికి? అక్కడ ఫస్ట్ ఏ తల కనబడితే ఆ తల తీసుకురా అంటాడు. అక్కడ అప్పుడు ఏం కనబడుతుంది? ఒక ముసలి ఎలిఫెంట్ కనబడుతుంది. దాని తల తీసుకొని వస్తాడు. అప్పుడు శివుడు మంచిగా పూజ చేసి ఆ తల గణేశుడికి పెట్టి నిన్ను ఇప్పటి నుండి విఘ్నహరదాత అని పిలుస్తారు. అంటే విఘ్నహరదాత అంటే ఏంటి? ఎలాంటి కష్టాలు వచ్చినా గణేశ అని మనం గణేశుడికి పూజ చేస్తే అవన్నీ తీర్చేస్తాడు కదా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.